అందరికీ నమస్తే అండి. ఒక బ్రేకింగ్ చూడొచ్చు సెన్సేషను. అదేంటంటే బీజేపీ పార్టీలో కంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయంట. చాలా సంచలన వార్త. నమ్మశక్యంగా లేని వార్త. దాదాపుగా 99% ఫేకే, గాసిప్ మాత్రమే. అయితే నువ్వెందుకు చెప్తావు గాసిప్ అని తెలిసినా, ఫేక్ అని తెలిసినా నువ్వెందుకు చెప్తావు అని మీరు అడగొచ్చు. బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన దీని మీద కామెంట్స్ చేశాడు. అది ఇక్కడ సబ్జెక్ట్ మనకి. విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు వైసీపీ విలీనానికి సంబంధించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఆయన చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం బీజేపీలోకి విలీనం అయితే మేము అంగీకరించం, మేము ఒప్పుకోం. ఒకవేళ కేంద్ర పెద్దలు ఒప్పుకున్నా సరే మేము కేంద్రంతో ఫైట్ చేస్తాం, పెద్దలతో ఫైట్ చేస్తాం. ఆ పార్టీ అవినీతిమయ పార్టీ. ఆ పార్టీని ప్రజలు చాలా దారుణంగా వ్యతిరేకించారు. ఆ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. కాబట్టి ఇంక అంతకంటే డౌన్ఫాల్ ఇంకా ఉండదు. వాళ్ళకి ప్రజల్లో బలం లేదు, ప్రజల్లో పట్టు లేదు. అటువంటి పార్టీని విలీనం చేసుకుంటే బీజేపీ మరింత మలినం అవ్వడం, మరింత మైనస్ అవ్వడం తప్ప బీజేపీకి వనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవు. కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోం, వ్యతిరేకిస్తాము అని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. మరి నిప్పు లేనిదే పొగరాదు కదా. మరి ఇక్కడ ఆ ప్రపోజల్ లేనిదే, లేదంటే ఆ ఐడియా లేనిదే, లేదా అది ఎక్కడో దగ్గర ఆ టాక్ మొదలవ్వందే విష్ణుకుమార్ రాజు గారు లాంటి వ్యక్తి ఆ విషయం మాట్లాడతారా? ఈవెన్ తెలంగాణలో బీజేపీ విలీనం మీద కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే పట్ల కూడా ఆయన మాట్లాడారు. ఇది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అది తెలంగాణలో బీజేపీ నాయకులను అడగండి, నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే చెప్తానని చెప్పి ఈ వైసీపీ విలీనానికి సంబంధించి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి ఏంటనేది చెప్పారనమాట. సో మేబీ సంచలనం కోసం అలా చెప్పుకుంటారు, కానీ నిజంగా బీజేపీలోకి వైసీపీ అనేది విలీనం జరగదు, జరిగే పని కాదు. ఎందుకంటే వీళ్ళ విధానాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. ఈ పార్టీకి పొలిటికల్గా ఏర్పడిన పునాదులు వేరు, ఆ పార్టీకి పొలిటికల్గా ఏర్పడిన పునాదులు వేరు. ఇవన్నీ కాదనుకొని ఈ ఒక చెత్త భావజాలంతో రెండు పార్టీలు కలిసిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికే రాజకీయ పతనం. ఎందుకంటే వన్స్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే దానికి ఒప్పుకోవాల్సిందే. సో అందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి, రాష్ట్రంలో పరిస్థితులు తెలుసు కాబట్టి, తనకు అత్యంత బలమైన వర్గాలు ఏవి కూడా బీజేపీని యాక్సెప్ట్ చెయ్యవు కాబట్టి వైసీపీ పార్టీ అనేది బీజేపీలో విలీనం అవ్వడం అసాధ్యం. అది కేవలం కల్పితం మాత్రమే. కాకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దాని మీద రెస్పాండ్ అయ్యారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీలోకి బీజేపీ విలీనం విషయంలో. థ్యాంక్ యూ.